ఆ నారద మహర్షి అనే పేరు మనం చెప్పడానికి కారణం ఏమిటయ్యా నీకున్నటువంటి లీలా విశేషం? ఒక చేత్తో ధనస్సును పట్టుకున్నావా, ఒక చేత్తో ఆ యొక్క బాణాన్ని చెప్పేసని చెప్తారు పూర్వాచార్యులు. అలాగే మన రఘునాథ పరబ్రహ్మ కూడా అమ్మకి హోదా ఎక్కువ, అమ్మ కన్నా హోదాలో ఉండాలన్నారు కదా. అదిగో మా భద్రకథం పైన ఏం చేస్తాం, అమ్మవారికి బాగా ఎత్తులో ఉంటాడు. అట్లాంటిది ఆ కరుణ చూపించడంలో ప్రప్రథమరాలు మన అమ్మ. అలాంటి అమ్మని వివాహం చేసుకోవాలి అంటే స్వామికి ఒక హోదా ఉండాలి. ఆయన హోదా ఏంటో చెప్పమని స్వామివారిని అడుగుతున్నాను. కర్పారిరామ పిరానయ్యల్లాల్ మత్తుం కర్పరో పుర్పా ముదల పుల్లరెంబాదియొన్నెన్నియే సాంప్రతం లోకే గుణవాన్ కశ్చిన్నివాన్ ధర్మకృష్ణ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ తపోయుక్తః సర్వభూతేషు మోహితః విద్వాంతః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః అని చెప్పండి. ఇప్పుడు అబద్ధాలా నిజాలా చెప్పండి, అబద్ధమా నిజమా చెప్పండి. చాలు, ఇవన్నీ సోదొద్దు నాకు. అబద్ధమా నిజమా చెప్పడానికి కష్టపడినప్పుడు అది అబద్ధమైతేనేంటి నిజమైతేనేంటి. అయినా తగిన వాడ ఈ రఘునాథుని అడిగితే మా స్వామి ఏడు వనవారెక్కాడు, ఆ తర్వాత ఏమో పెద్ద విద్దెక్కుతాడు, ఇవన్నీ కాదు అడిగింది. అమ్మకి తగ్గ భర్త అయ్యే గుణాలు ఏమున్నాయి నీకు తెలుసుకోలేకపోతే మేము సాంప్రతం లోకే గుణవాన్ కశ్చిన్నివాన్ ధర్మకృష్ణ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ తపోయుక్తః సర్వభూతేషు మోహితః విద్వాంతః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః అని చెప్పండి. ఇప్పుడు అబద్ధాలా నిజాలా చెప్పండి, అబద్ధమా నిజమా చెప్పండి. చాలు, ఇవన్నీ సోదొద్దు నాకు. అబద్ధమా నిజమా
చెప్పడానికి కష్టపడినప్పుడు అది అబద్ధమైతేనేంటి నిజమైతేనేంటి. शिक्षा व्याकरण ज्योतिषकल्पनानां नारायण प्रबंधानां तत्त्वमीमां सवेदांत श्रीभाष्यागमशास्त्राणां परमेष्ठ पुरुषविष्णुर्वहण पंचोपनिषद्वयानां भागवतरामायणां कृष्णादिपुराणादीनां कनकरत्नमोक्ते गोरविप्रावणे परत्रदोर्वान् कुलकुङ्कुमगौरवतनकर्पूरखर्जूरादि शोभनद्रव्याणाम् अस्य श्रीपान्तरात्रद्ववादसरक्षप्रमाणविद्यागमशास्त्र आत्मसंहितोक्तप्रकारेण संभवदारेण संभवदा प्रकारेण संभवितृप्तेः श्री पूर्वाचार्य श्रीहस्तेन सर्वे ग्रहाः शुभनक्षत्राः शुभ एकादशतारकाः सुप्रीताः सुप्रसन्नः वरदा भावाరు గుణదీర్ఘాబలాన్ని ఉంచుతూ శుభముహూర్తాన్ని గావిస్తున్నారు. అస్సు శ్రీపాంతరాత్రద్వాదశరక్ష ప్రమాణ విద్యాగమశాస్త్ర ఆత్మసంహితోక్త ప్రకారేణ సంభవదారేణ సంభవదా ప్రకారేణ సంభవితృప్తేః శ్రీ పూర్వాచార్య శ్రీహస్తేన సర్వే గ్రహాः శుభనక్షత్రాः శుభ ఏకాదశతారకాः సుప్రీతాः సుప్రసన్నः వరదా భవంతు. స్వామివారికి అమ్మవారికి కూడా శుభముహూర్తాన్ని గావిస్తున్నారు. గుణదీర్ఘాబలాన్ని ఉంచుతూ శుభముహూర్తాన్ని గావిస్తున్నారు అర్చక వరేణ్యులు. స్వామివారి యొక్క శ్రీహస్తములచే అమ్మ యొక్క శిరస్సుకి, అమ్మ యొక్క శ్రీహస్తములచే స్వామివారి యొక్క శిరస్సుకి కూడా చక్కగా గుణదీర్ఘాన్ని ఉంచుతున్నారు. శుభముహూర్తాన్ని గావిస్తున్నారు. సావధాన చిత్తులై చక్కగా రెండు చేతులు కూడా పైకి జోడించి గట్టిగా చెప్పండి, భద్రాద్రి వరద గోవింద, యదుపురి క్షేత్ర నివాస వరద గోవింద, రఘునాథ వరద గోవింద.
అమ్మయ్య అయ్యిందండి పెళ్లి. ఇక్కడికి చక్కగా శుభముహూర్తాన్ని గావించుకున్నాం విశేషంగా. ఇక్కడికి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇంకా చిట్ట చివరి ఘట్టానికి వచ్చాం. ఏమిటండి అని అంటే ఆ ఘట్టం స్వామికి గేమ్ ఓవర్. గేమ్ ఓవర్ అంటే తెలిసిన ఏమిటి? తాడుతో బంధించేయడం అండి. మాంగళ్య ధారణ. భర్త చల్లగా ఉండాలంటే ఏమిటి చేయాలో తెలిసిన? మాంగళ్యాన్ని తీసుకుని వెళ్ళి ఏసీ దగ్గర పెడితే భర్త చల్లగా ఉంటాడు. లేదా చక్కగా రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తే ఇంకా చల్లబడతాడు, లేకపోతే ఆయన చల్లబడ్డాడు. ఆ విధంగా చక్కగా అమ్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు మాంగళ్య ధారణం అనేటువంటి ఘట్టానికి మనం వచ్చాం. చక్కగా మొట్టమొదటిగా మాంగళ్య అధిదేవతలకి మహాలక్ష్మీదేవికి ఆవాహనాది ఆరాధనాదులు గావించిన తరువాత స్వామివారి యొక్క శ్రీహస్తములచే అమ్మవారి యొక్క మెడలో మాంగళ్య ధారణాన్ని మనమంతా కూడా గావించుకుంటాం. చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకుని చక్కగా శ్రీ మహాలక్ష్మీ నమః అనుకుంటూ ఉంటూ చక్కగా మీ యొక్క సుమంగళిని వారికి మనకి ఎప్పుడూ కూడా ఆ సుమంగళీ భవ అనేటువంటి మంత్రాన్ని చక్కగా మనకి అవలంబించే విధంగా చక్కగా మీ అంతా కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలను మనం కటాక్షించే విధంగా అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి. అమ్మ లేచి కూర్చోండి అమ్మ, అలా పడుకోకూడదు, కళ్యాణం జరుగుతోంది ఇంకాను. నేను పాట పాడతాను, అప్పుడు పడుకుందరు గారు. సువర్ణాదివృతేనలో హేనమాంగళ్యంతండలో ప్రణిధాయ మాంగళ్యదేవతాభ్యో నమః శ్రీం హృదీ నమః విద్యావాక్యా ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం జగత్ప్రసూత్యై శ్రీ మహాలక్ష్మీ నమః ఆవాహయామి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం ప్రదక్షిణస్తమదేవ్యాజా భగవాన్భేమక్తదరోజరిష్టాః యస్యోర్షిత్ర విక్రమణే స్వరిచ్ఛేదభవనాని విశ్వాః రత్నసింహాసనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ఉభయాచమనయం సమర్పయామి. సమయామి ఆపోహిస్తామయోహమస్తానగోర్తేవదాతన నేరణ జగత్కృతే యోగశ్రమణమో దత్తుత్రిభాగే దేహః ఉదీరో మాతరః తస్మారణ్యమామ వాయుస్తక్షజా నిర్మలః ఆపోధనేభాతనః తాం సమర్పయామి. తానాంతరం శుద్ధాగ్నేయం సమర్పయామి. వస్త్రాక్షమక్షతాన్ సమర్పయామి. ఊర్ధ్వముండ్రాన్ సమర్పయామి. దివ్యశ్రీపరమళ చందనం సమర్పయామి. సర్వాభరణ అలంకారాన్ సమర్పయామి. తులసీదళైః పుష్పైశ్చ హరిద్రా కుంకుమైశ్చ పూజయామి. ఇక్కడ అమ్మవారికి నామార్చన జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి. అందరూ కూడా చెప్పండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నృత్యై నమః. ఓం నృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం దుఃఖాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సద్భ్యై నమః. పరమాత్మికాయ నమః. ఓం వాజే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాజే నమః. ఓం సుతే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం ధరణే నమః. ఓం లక్ష్మీ నమః. నిత్యముక్తాయ నమః. ఓం విభావృజే నమః. ఓం వృత్యై నమః. ఓం వృత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం క్షమాయ నమః. క్షీరోద సంభవాయ నమః. ఓం రుద్రహరాయ నమః. ఓం వృద్ధయే నమః. ఓం రఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం శోకాయ నమః. ఓం వృతాయ నమః. ఓం తీర్థాయ నమః. ఓం లోకశోకనాశినే నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మోక్షే నమః. పద్మనాభప్రజాయ నమః. ఓం ప్రమాజే నమః. ఓం పద్మారాధరాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మజే నమః. పద్మగంధన్యే నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాముఖ్యే నమః. ఓం ప్రభాజే నమః. చంద్రవదనాజీ నమః. ఓం చంద్రాజీ నమః. ఓం చంద్రసహోదరజీ నమః. ఓం చతుర్భుజాయ నమః. చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇంద్రశీతలాయ నమః. ఓం ఆహ్లాదజే నమః. ఓం పుష్టి నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్యే నమః. ఓం సుతే నమః. ఓం నమనాజీ నమః. ఓం విశ్వంజే నమః. తుష్టజే నమః. ఓం దారిద్ర్యనాశినే నమః. ఓం తేజస్కర్యే నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాజే నమః. ఓం సుతే నమః. ఓం భాస్కర్యే నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్వినే నమః. ఓం సుందరాయ నమః. ఓం వారాంగాయ నమః. ఓం హరిజే నమః. ఓం హేమవారిజే నమః. ఓం ధనధాన్యకర్యే నమః. ఓం సిద్ధాయ నమః. ఓం స్త్రేణ సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం కృపవేశ్వరకానందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం సుప్రదాయ నమః. శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం
समुद्रकनकाय नमः ओम जयाय नमः मंगलदेव्यै नमः ओम विष्णुवक्षस्थलस्थिताय नमः ओम विष्णुपत्यै नमः प्रसन्नाक्षी नमः ओम नारायण समाश्रिताय नमः ओम नारदध्वंसिन्यै नमः ओम देव्यै नमः सर्वोपद्रववारिण्यै नमः ओम नवदुर्गाय नमः ओम महाकाल्यै नमः ओम ब्रह्मा विष्णु शिवात्मकाय नमः ओम त्रिकालज्ञानसम्पन्नाय नमः ओम भुवनेश्वर्यै नमः ओम श्री यदुपुरी क्षेत्रलक्ष्मी नमः ओम धूपमाघ्रापयामि नमस्कृतभवेन्द्रीः नानागन्धे सुसंयुतः धूपोऽयं तदेवुच्यतां धूपमाघ्रापयामि साक्षात् तीर्थं समर्पयामि धूपदीपानन्तरं सिद्ध आत्मनयं समर्पयामि नैवेद्यम् ओम देवतानुत्तमेष्णो पामुभ्यां पुष्पहस्ताभ्यामादरे ओम 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 मंगलमंगलाय स्वाहा नैवेद्यं समर्पयामि नैवेद्यानन्तरं सिद्धार्थं समर्पयामि भूमिवैष्णकर्पूरैर्नागवल्लीधरैर्जलं मुक्तादूर्णेन संयुक्तं ताम्बूलं प्रजगृपितां ताम्बूलं समर्पयामि मङ्गलनीराजनम् वाद्यम् भोक्त्यं समग्रे गुणस्वदेवलक्ष्मीः श्रीरङ्गराजगृहेमहरेश्वराक्षैः वैरक्षवर्णकनकुम्भलगौरैर्यां कठोरकर्णकुमरात्मयोधयन्ति आचरणमार्गले कर्णाटकाक्षैस्तुभक्तमनराशिष्टवरतः निरोधने कर्णकोमलगर्भगौ नमकार्धवैः नमनाशास्त्रवैः सर्वैश्वरवैराजातीरत्वदायास्तमङ्गलम् बोल महालक्ष्मी माई की गोविंदा ओम महादेवी महालक्ष्मी प्रोदयातु समन्वतमस्कन्धलक्ष्यामि दयाभ्यामावाहनं सोरभद्राभुजा भगवान् सर्वात्मनः नामदेवदेवता सुप्रीताः सुप्रसन्नः वरदा भवन्तु స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క శ్రీహస్తములచే మాంగళ్యాలను చక్కగా అమ్మ యొక్క మెడలో ధరింపజేస్తున్నారు. సావధాన చిత్తులై చక్కగా సేవించండి. వాద్యం గోవిందా 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 రఘునాథ గోవిందా
జరిగే కళ్యాణ మహోత్సవంలో చక్కగా మాంగళ్య ధారణను మనం గావించుకున్న తర్వాత ఇంకా చివరి ఘట్టానికి వచ్చాం. స్వామివారికి అమ్మవారికి కూడా అక్షతారోపణ. దీనిని అక్షతారోపణ అంటే తెలుగులో తలంబ్రాలు అని అంటారు. ఈ తలంబ్రాలని చక్కగా స్వామి శ్రీ హస్తములచే అమ్మవారి యొక్క శిరస్సు నుంచి, అలాగే అమ్మ యొక్క కర కమలములచే స్వామి యొక్క శిరస్సు నుంచి కూడా తలంబ్రాక్షతలని చక్కగా సమర్పణ చేస్తారు. చక్కగా మొట్టమొదటిగా ముత్యాల తలంబ్రాలని సమర్పణ చేస్తారు. ఆ తర్వాత భద్రాచలం నుంచి వేయించేసినటువంటి భద్రాచల రామచంద్రమూర్తి యొక్క తలంబ్రాక్షతలని, అలాగే ఇక్కడ ఉండేటువంటి తలంబ్రాక్షతలని కూడా సమర్పణ చేస్తారు. అందరూ కూడా చక్కగా సేవించండి. ప్రప్రథమంగా భద్రాచలంలో ఉన్నటువంటి స్వామివారికి అక్షతారోపణ అయిన తర్వాత అక్కడ అక్షతలను తీసుకువచ్చి ఇక్కడ అక్షతలతో కలిపి అవి స్వామికి అక్షతారోపణ చేయడం జరుగుతుంది. ఇదిగోండి భద్రాచలం నుంచి వచ్చినటువంటి అక్షతలు, వీటినే తలంబ్రాలు అంటారు. వీటినే తలంబ్రాలు అని కూడా అంటారు. ఇది నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
प्रमोद आनन्दः पुष्पयोर्निरस्तवः प्रत्ययकामस्तृत्यानि दक्षिणानहं प्रदग्रहे मनः चित्तमाकूतम् मानसत्यवधीमहि यशोराम्रोपमन्यस्य यशश्रीश्रेयकामहि यथावस्याप्रवक्तस्वरे भवान् यथा स्त्रीदुःखसत्ये प्रिया एवं भगस्वरूप्याणि यज्ञस्य कार्यः पुनः सापि चक्रवर्ती उभयतवायदाहतो हर्षेण सत्यं चक्रमाः आद्यसत्यवामि आत्मसत्यमाहरण यतो यज्ञस्य दक्षिणा वाक्य पिडितरतः पिडितु గోవిందా స్వామికి అమ్మవారికి కూడా సామ్రాజ్యం సమర్పణ చేస్తున్నారు. అందరూ కూడా చక్కగా సేవించండి. ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా 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 ఏకాం ప్రజామేకామస్తమృభ్యతాం यशायज्ञस्य दक्षिणां तृतीयपर्यायं यज्ञो मेकामस्तमृभ्यतां गोविन्दा प्रजापतिप्रजाज्ञः पुष्पयोरथभात्समं कामस्य तृप्तिमानन्दं तस्यात्मे भागये हमाः मोदप्रमोद आनन्दः पुष्पज्योतिः तस्तवः श्रुत्वेव कामस्य वृत्याणि दक्षिणानां प्रदग्रहे मनसश्चित्तमाकूतम् वातः सत्यमधीमहि असूनादं रूपमन्नस्य यशश्रीश्रियकामदि यथाहवस्या अथवक्तस्त्रे पुमानो यथा स्त्रीदुःखगन्धप्रदे प्रजा एवं भगस्वरूप्याणि यज्ञस्य काम्यपूजः नादीत्यग्निर्वदति तदेतु नाजराहततु तदेतु सत्यं चन्द्रमाः आदित्यसत्यमोदति आपस्तत्सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा तृतीयपर्यायम् पशवो मेकामस्तमृभ्यता స్వామివారికి తలంబ్రాక్షతలు సమర్పణ చేసేటప్పుడు 3 సార్లు మంత్రపూర్వకంగా మనం సమర్పణ చేస్తాం. మొట్టమొదటగా ప్రజామేకామ సమృద్ధ్యత అంటే చక్కగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటూ సత్సంతాన ప్రాప్తి చక్కగా కలిగి ఆ కలిగినటువంటి వారికి వంశ పారపర్యంగా తాత నాన్న మనవడు మునిమనవడు ఇలాగ వంశపారపర్యంగా 3వ మారు పశవో మేకామ సమృద్ధ్యత పాడి పంటలు పశువులు పక్ష్యాదులు అలాగే ఆహార ధాన్యాలు సస్య సమృద్ధి ఎల్లప్పుడూ కూడా ఉండేలా మనము రేపొద్దున్న ధాన్యం దొరకక ఇదే అన్నము అని చెప్పేసి ఒక టాబ్లెట్ వేసుకోకుండా ఇదే కూర అని చెప్పేసి ఒక టాబ్లెట్ మింగకుండా ఇదే చారు పప్పు అని చెప్పేసి ఒక టాబ్లెట్ మింగకుండా వాటిలోనే చక్కగా సస్య సమృద్ధి ఉంటూ చక్కగా అన్నపానీయాలకు లోటు లేకుండా ఉండాలని చెప్పేసి 3వ మారు చక్కగా తలంబ్రాక్షతని ప్రార్థన చేస్తూ సమర్పిస్తాం. ఇప్పుడు 4వ మారు చక్కగా విశేషంగా ఋత్విజులందరూ కూడా చక్కగా ఉండేటువంటి ఋత్విజులందరూ కూడా అమ్మకి అయ్యకి కూడా ప్రజలందరూ సౌభాగ్యము ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ చక్కగా తలంబ్రాక్షతలను సమర్పణ చేస్తున్నారు. అందరూ కూడా సేవించండి. శ్రియామేకామస్తమృధ్యతాం వాద్యం
శ్రియోమేకామస్సమృద్ధ్యతాం గోవింద 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 రఘునాథ గోవింద స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో అమ్మ ఇప్పటిదాకా స్వామి ఎదురుకుండా వేంచేసి ఉండి చక్కగా కళ్యాణ కైంకర్యాన్ని స్వీకరించి ఇంకా చివరికి అమ్మ
స్వామి దగ్గరికి చేరబోతున్నారు. చక్కగా సేవించండి సీతా పిరాట్టిని. జయ బోల్ సీతామయీకి రఘునాథ వరద గోవింద 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 గోవింద. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుభక్త్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాసః ప్రచోదయాత్. వాద్యం. पुरादत्तमूर्तये कुम्भयोनये विदुक्षेत्रनिवासाय रघुनाथाय मङ्गलम् द्वापरे तु विदर्भेण कल्पितालयवासिनी विदुक्षेत्रनिवासाय रघुनाथाय मङ्गलम् वल्मीकान्तर्निवासाय सकलाभीष्टदायिनी विद्महे विष्णुभक्तीत धीमहि ॐ जनकसुतादीत विद्महे रामभक्तीत धीमहि ॐ दाशरथाय विद्महे ऊर्मिळानाथाय धीमहि ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि अस्य देवदेवस्यालङ्कान्तभोगोऽस्तु अस्य देवदेव्याः अलङ्कान्तभोगोऽस्तु अस्मिन् यदुपुरे ग्रामे व्यवस्थितानां श्रीवैष्णवब्राह्मणक्षत्रियवैश्यादि महानाभाजनानां चातुर्वर्णानां च क्षेमस्थैर्यदीर्घवीर्यविदायिरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु इष्टकाम्यार्थप्रसिद्धिरस्तु मनोवाञ्छाप्रसिद्धिरस्तु सर्वदा दिग्विजयावृद्धिरस्तु सकलैश्वर्यप्राप्तिरस्तु श्री जानकी समेत श्री रघुनाथ स्वामिनः संपूर्ण अनुग्रह कटाक्ष वीक्षणाभिवृद्धिरस्तु सत्याजीता आशिषस्तु समस्त सन्मङ्गलानि भवन्तु सर्वे जना सुखिनो भवन्तु सायत्तरुला वार्तैयरिभव मायवर्कालन्नियावरो
ఓర్తబిరప్పడు రోజులు మూప్పడు ஓத்தபிறப்படு நோயர மூப்படு இறப்பிவை பேர்த்தி பிறந்தொம்பம் வீரர் நீக்கி தந்தாளனுக்கு சேர்த்து அவன் செய்யும் ஸ்ரீமத்தை எண்ணி எழுவொத்துவை வெண்ணவர்க்கு இன்பங்கது செய்யும் எழுவொத்த கண்ணனை தன் குருகோர் சடகோபன் சொல் எழுவொத்தாயிரத்து இவயம் பத்தும் வல்லாரவர் எழுவொத்த சிந்தகர் பாபுரமோமலகத்துள்ளே எழுவொத்துவை வெண்ணிருந்தவர்க்கு இன்பங்கது செய்யும் எழுவொத்த கண்ணனை தன் குருகோர் சடகோபன் சொல் எழுவொத்தாயிரத்து இவயம் பத்தும் வல்லாரவர் எழுவொத்த சிந்தகர் பாமரமோபுலகத்துள்ளே சாய்த்தருளா பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பலகோடி நூறாயிரம் பல்லாண்டு திண்டோல் மணிவண்ணா உன் சேவடி செப்புதற்காப்பு அடியோமோடன் நின்னோடும் பெருவெண்ணியாயிரம் பல்லாண்டு வடிவாய் நின்மலமார் பெருவாதி சின்ன மந்தயம் பல்லாண்டு வடிவார் சோதரத்தரையும் சுடராஜியம் பல்லாண்டு பறைபோர் புக்கமுஷெங்கும் அப்பாண்டி சன்னியமும் பல்லாண்டு उपचारापदेशेन कृतान हरहर्मया अपचारानिमान् सर्वान् क्षमस्व पुरुषोत्तम भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयविप्रतिपन्नानां त्वमेव शरणं विभो मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्या